హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు సెట్. సో ప్రీవియస్ టాపిక్ వచ్చేసి టపుల్ లిస్ట్ టపుల్ చెప్పాను. ఇప్పుడు సెట్ చెప్తున్నాను. సెట్ ఎన్క్లోజ్డ్ విత్ సెట్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. సో నేను ఆల్రెడీ దీని గురించి పైన చెప్పాను. నేను లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, లిస్ట్ కి ఎలా ఎన్క్లోజ్ చేస్తాము, టపుల్ కి పెరాన్సిస్ పెడతాము, సెట్ కి ఎలా క్రియేట్ చేస్తాం. సెట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. చూడండి ఇక్కడ ఇలా కర్లీ బ్రేసెస్ పెడితే అది సెట్ క్రియేట్ అవుతుంది. సెట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. సెట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ ఇక్కడ ఏమంటామంటే సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అన్న ఐటమ్స్ అన్న రెండు ఒకటే. సెట్ డస్ నాట్ ఫాలో ఆర్డర్. థర్డ్ది సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్స్. చూడండి, సెట్ ప్రాపర్టీస్ వేరుంటాయి, లిస్ట్ ప్రాపర్టీస్ వేరుంటాయి, టపుల్ ప్రాపర్టీస్ వేరుంటాయి, డిక్షనరీ వేరుంటాయి. అయితే సెట్ కి ఇవి ప్రాపర్టీస్. సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఆర్డర్ ఫాలో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము 1 2 3 4 5 అని ఇచ్చామనుకోండి, అక్కడ ఫాలో అవ్వదు అది. ఎందుకంటే దీనికి సపరేట్ గా అలా డిజైన్ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్స్ కూడా అలో చేయదు. మనకు లిస్ట్ లో డూప్లికేట్స్ ఉంటాయి, సెట్ లో సారీ టపుల్ లో డూప్లికేట్స్ ఉంటాయి, సెట్ లో డూప్లికేట్స్ ఉండవు. సెట్ లో డూప్లికేట్స్ అయితే మనకు ఉండవు. సో ఇక్కడ కూడా మనకు మెయిన్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ 1 2 3 4 ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను శాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ లో చూపిస్తాను. నేను కమాండ్ ప్రాంప్ట్ పైథాన్కి వెళ్తున్నా, పైథాన్ క్రియేట్ ఓపెన్ చేసా, పైథాన్ షెల్ లో నేను ఏ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ తో క్రియేట్ చేస్తా కదా. ఏ కర్లీ బ్రేసెస్ క్రియేట్ చేస్తా, టైప్ ఆఫ్ ఏ. చూడండి, సెట్ డేటా టైప్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే మనము కర్లీ బ్రేసెస్ తో క్రియేట్ చేస్తామో అప్పుడు సెట్ క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్ గా. సో ఏ ఏ ఏ ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ కనిపిస్తుంది, కానీ ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటది, ఫాలో అవ్వదు ఆర్డర్ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ సి 10 9 5 4 6 ఇలా ఇచ్చా కదా. చూడండి, నేను నేను ర్యాండమ్ గా ఎలా పడితే అలా ఇచ్చా. సిమిలర్ గా సేమ్ వచ్చిందా, రాలే. సేమ్ వస్తే ఆర్డర్ ఫాలో అయినట్టు, వేరే వచ్చింది. చూడండి ఇక్కడ ఇంకొకసారి సి టైప్ చేస్తా. ఇక్కడంటే అసెండింగ్ అనిపిస్తుంది, కానీ కాకపోతే ఇది అసలు ఆర్డరే ఫాలో అవ్వదు. ఎలా ఎలా పడితే అలా వస్తుంది. సెట్ ఆర్డర్ ఫాలో అవ్వదు. ఫాలో అవ్వకుండా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. ఎందుకంటే ఎలిమెంట్స్ ని ఈజీగా యాక్సెస్ చేస్తాం. ఏవైతే ఫస్ట్ వస్తాయో అవన్నీ యాక్సెస్ చేస్తాం. పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు లిస్ట్ అండ్ టపుల్. సో సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్స్. ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేస్తాను. డూప్లికేట్ వాల్యూస్ క్రియేట్ చేస్తా. చూడండి, 4 అనేది చాలా సార్లు రిపీట్ చేశాను నేను. 3 కూడా రిపీట్ చేస్తున్నా, 2 కూడా రిపీట్ చేస్తున్నా, 1 కూడా రిపీట్ చేశా. ఏమున్నాయి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది టపుల్లో, డూప్లికేట్స్ అవాయిడ్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్స్, ఇట్ డస్ నాట్ ఫాలో ఆర్డర్. నేను పైన చెప్పిన 2 లైన్స్ ఇది మీనింగ్. ఇక్కడ
సో నెక్స్ట్ ఇక్కడ సెట్ లో కూడా మెథడ్స్ ఉంటాయి. సెట్ లో. సో ఇప్పుడు మెథడ్స్ చెప్తాను. మెథడ్స్ అండ్ ఫంక్షన్స్. సో సెట్ లో ఏమేమి ఉన్నాయో. సెట్ మెథడ్స్, సెట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది ఇండిపెండెంట్ అన్నమాట. నాట్ ఓన్లీ డిజైన్డ్ ఫర్ లిస్ట్ అండ్ టపుల్. ఈ డిక్షనరీ మీద అప్లై అవుతుంది, సెట్ మీద అప్లై అవుతుంది, టపుల్ మీద అప్లై అవుతుంది, లిస్ట్ మీద అప్లై అవుతుంది. కాకపోతే స్పెసిఫిక్ గా ఈచ్ దానికి నేను చెప్తాను. ఎందుకంటే మనము కొన్ని కొన్ని సినారియోలు మాక్సిమం వాల్యూ కనుక్కోవాలి, మినిమం కనుక్కోవాలి, సార్టెడ్ చేయాలి, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. సో ఇలాంటి అవసరం అవుతుంది కాబట్టి నేను ప్రతి దానికి నేను ఫంక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఫంక్షన్స్ మనకు తెలిసినవే, రెగ్యులర్ గా ఉన్న ఫంక్షన్స్. ఆ మనం దీంట్లో దీంట్లో చెప్పాం కదా ఇప్పుడు ఫుల్ ఇందాక. సో అదేంటంటే లెంత్, మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్. ఇవి సేమ్ లిస్ట్ లో, ఫుల్ లో, సెట్ లో అన్ని ఇలానే ఉంటాయి. సో మెథడ్స్ లిస్ట్ లో వేరే మెథడ్స్ ఉంటాయి, ఫుల్ లో వేరే మెథడ్స్ ఉంటాయి, సెట్ లో వేరే మెథడ్స్ ఉంటాయి. మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెథడ్స్ గురించి. మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ. సెట్ లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి, బికాస్ ఇట్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ కాకపోతే ఆర్డర్ ఫాలో అవ్వదు. మ్యూటబుల్ కాకపోతే ఆర్డర్ ఫాలో అవ్వదు. ఇట్ ఈస్ మ్యూటబుల్. సెట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? యాడ్ ఉంది, అప్డేట్ ఉంది, రిమూవ్ ఉంది. నేను ఈచ్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్కార్డ్ ఉంది, పాప్, క్లియర్, యూనియన్, ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అప్డేట్, డిఫరెన్స్, డిఫరెన్స్ అప్డేట్, సిమాట్రిక్, సిమాట్రిక్ అప్డేట్, సిమాట్రిక్ డిఫరెన్స్, సిమాట్రిక్ డిఫరెన్స్ అప్డేట్, సబ్సెట్, సూపర్సెట్, డిస్జాయింట్. ఈచ్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ యాడ్ మెథడ్కి వద్దాం. యాడ్ మెథడ్ లో ఏంటంటే, యాడ్ మెథడ్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా కూడా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి, మనం యాడ్ మెథడ్ వాడతాం. సపోజ్ ఆల్రెడీ సెట్ ఉంది అనుకోండి. ఏ ఈక్వల్స్ టు యాపిల్, ఆరెంజ్, బనానా. సో ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఏదన్నా ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటా, ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటా. ఏ డాట్ యాడ్ ఆఫ్ గువా. చూడండి, గువా, యాపిల్, ఆరెంజ్, బనానా. సో ఇది వరకు ఏముండే, ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో ఓన్లీ 3 ఉండే. యాపిల్ ఉండే, ఆరెంజ్ ఉండే, బనానా ఉండే, గువా లేకపోయా. సో మనం గువా కూడా యాడ్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఇది యాడ్. జస్ట్ ఎప్పుడైతే మనం ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఏ డాట్ యాడ్ ఆఫ్ జీ. సో గువా యాడ్ అవుతుంది అక్కడ, అది యాడ్. సో ఇంకొకటి, ఇప్పుడు ఒక ఎలిమెంట్ అయితే మనం యాడ్ వాడతాము. ఒక ఎలిమెంట్ అయితే అప్డేట్ ఎప్పుడు వాడతామంటే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటాం ఒకేసారి.
ఏ డాట్ అప్డేట్ ఆఫ్ ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలనుకుంటాం? ఓకే, సి యాడ్ చేయాలనుకుంటాం, డి యాడ్ చేయాలనుకుంటాం. చూడండి, ఇప్పుడు సి యాడ్ చేసా, డి యాడ్ చేసా. సో ఇక్కడ ఏమైనా ఆర్డర్ ఫాలో అవుతుందా? లేదు, ర్యాండమ్ గా వాల్యూస్ అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ యాడ్ వాడితే ఏమవుతుందంటే అట్ ఏ టైం వన్ ఎలిమెంట్ కెన్ బి యాడెడ్ ఇంటూ ది సెట్. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ వన్ సెట్, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? సో అప్డేట్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ అప్డేట్ చేస్తాం. సో ఇది యాడ్ కి అప్డేట్ కి డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి రిమూవ్. ఇవి నేను కాపీ పేస్ట్ చేసి చెప్తాను నేను. నెక్స్ట్ రిమూవ్. సపోజ్ నేను ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటా. ఇప్పుడు దీంట్లో నేను బి అనే బనానాని రిమూవ్ చేయాలనుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? ఏ డాట్ రిమూవ్ ఆఫ్ బి. సో ఇక్కడ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే ఇవి ఆర్డర్ ఫాలో అవ్వదు. ఏ డాట్ రిమూవ్ కొడితే ఏమవుతుంది? బి అనే వాల్యూ రిమూవ్ అవుతుంది. సో సింగిల్ వాల్యూ చూడండి, ఇక్కడ సింగిల్ వాల్యూ యాడ్ చేయాలంటే యాడ్, మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలంటే అప్డేట్ వాడతాం. మనము సింగిల్ వాల్యూ రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ వాడతాం. ఇప్పుడు డిస్కార్డ్ కూడా వాడచ్చు. సపోజ్ నేను డి అయితే రిమూవ్ చేయాలనుకుంటా. ఏ డాట్ ఇంకొకటి, ఇప్పుడు దీంట్లో లేని ఎలిమెంట్ నేను రిమూవ్ చేస్తా. దీంట్లో లేదు, బి ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. ఇంకొకసారి నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తా. మీకు అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటనేది. ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. ఎందుకు? బి అనే ఎలిమెంట్ లేదు అని చెప్తుంది. ఇలాంటప్పుడు ఎర్రర్ త్రో చేయకూడదు. అంటే ఈవెన్ వాల్యూస్ ఉంటే డిలీట్ అవ్వాలి, వాల్యూస్ లేనప్పుడు ఎర్రర్ రాకూడదు. అలాంటప్పుడు డిస్కార్డ్కి వెళ్తాం. ఏ డాట్ చూడండి, ఇప్పుడు బి కొడతాం. ఉంటే డిలీట్ చేస్తుంది, లేకోకుంటే ఎర్రర్ అయితే త్రో చేయదు. లేకోకుంటే జస్ట్ స్కిప్ చేస్తుంది. ఏ డాట్ డిస్కార్డ్ ఆఫ్. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటా. డిలీట్ అయింది. చూడండి, రిమూవ్ అయితే ఎప్పుడైతే ఎలిమెంట్ లేదో ఆ సెట్ లో, అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. సిమిలర్ గా మనం డిస్కార్డ్ వాడితే ఎర్రర్ త్రో చేయదు. అదే డిఫరెన్స్. రిమూవ్ కానీ డిస్కార్డ్ కానీ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము, కానీ ఎర్రర్ త్రో చేయకూడదు ఎలిమెంట్ లేకోకుండా అన్నప్పుడు మనం ఇలా వాడతాం. రిమూవ్ ఆర్ డిస్కార్డ్. రిమూవ్ కి డిస్కార్డ్ కి ఇది డిఫరెన్స్. నెక్స్ట్ పాప్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాప్. సో పాప్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా ఎలిమెంట్ రిమూవ్ చేయడానికే వాడతాం ఇక్కడ పాప్ అనేది. ఇప్పుడు ఇప్పుడు పైన ఏ డాట్ పిఓపి పాప్. చూడండి, మనం ఇది వరకు లిస్ట్ లో ఉన్నప్పుడు కూడా చెప్పే పాప్ అంటే ఏంటనేది. మనము ఏదైతే లాస్ట్ వాల్యూ ఉంటుందో అది రిమూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటది కదా, దీనికి జి అనే వాల్యూ లాస్ట్ అనిపించింది, అది రిమూవ్ చేస్తుంది, రిటర్న్ కూడా చేస్తుంది అది వాల్యూ. సో ఇప్పుడు ఏలో 3 ఎలిమెంట్సే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏలో 3 ఎలిమెంట్సే ఉన్నాయి, ఎందుకంటే జి అనేది రిమూవ్ అయింది పాప్ అని అన్నప్పుడు. ఇది కూడా ఇవైతే రిటర్న్ చేయవు, ఇది రిటర్న్ చేస్తుంది. ఏదైతే వాల్యూ డిలీట్ అయిందో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది అది. సో అందుకోసమని పాప్ వాడతాం. నెక్స్ట్
ఇప్పుడు మనము ఇప్పటి వరకు సింగిల్ ఎలిమెంట్ డిలీట్ చేయడం చూసాము. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయాలి. అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలి. ఎలా వాడతాం? ఏ డాట్ క్లియర్ ఎంప్టీ సెట్ వచ్చేసింది చూడండి. అన్ని ఎలిమెంట్స్ మనం డిలీట్ అయిపోవని చెప్పాం. అప్పుడు ఏమైంది? ఎంప్టీ సెట్ వచ్చేసింది ఇక్కడ. పాప్ క్లియర్ ఇది. చూడండి, పాప్ కి క్లియర్ కి ఇది డిఫరెన్స్. పాప్ అంటే వన్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. ఆ ఎలిమెంట్ ని ఏదైతే డిలీట్ అయిందో అది ప్రింట్ చేస్తుంది, ఇక్కడ రిటర్న్ చేస్తుంది. క్లియర్ ఏంటంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేసేస్తుంది ఆ పర్టికులర్ సెట్ లో. సో నెక్స్ట్ యూనియన్ ఏంటి, ఇంటర్సెక్షన్ ఏంటి, ఇంటర్సెక్షన్ అప్డేట్ ఏంటి, ఇవన్నీ చెప్తా నేను. ఆ, మళ్ళీ పైథాన్ క్రియేట్ చేస్తా, న్యూ షెల్ పైథాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి క్రియేట్ చేస్తా, సెట్ క్రియేట్ చేస్తా. 1, 2, 3 b ఈక్వల్స్ టు 3, 4, 5. చూడండి, యూనియన్ అంటే మనకు తెలుసు కదా. యూనియన్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటుంది, డూప్లికేట్స్ తీసుకోకుండా రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్. 1, 2, 3 తీసుకుంది, నెక్స్ట్ 3 వచ్చింది, ఆల్రెడీ మనకి యాడ్ అయింది కాబట్టి 4, 5 తీసుకుంటుంది. 4, 5 తీసుకుంటుంది. సి ఈక్వల్స్ టు ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి. ఇది యూనియన్. చూడండి, ఇక్కడ డూప్లికేట్స్ తీసుకోకుండా అన్ని ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటుంది. డూప్లికేట్స్ ఉంటే తీసేస్తుంది, ఎందుకంటే ఇది డూప్లికేట్స్ అలౌ చేయదు, సెట్ అలౌ చేయదు. అది యూనియన్. అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటుంది, ఏ నుంచి బి నుంచి, బట్ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. అది యూనియన్. సిమిలర్ గా నేను ఇంటర్సెక్షన్ కూడా చూపిస్తా. సిమిలర్ గా నేను ఇంటర్సెక్షన్ చూపిస్తా, ఇంటర్సెక్షన్ అప్డేట్ ఇవన్నీ నేను కవర్ చేస్తా ఇప్పుడు. ఆ, ఇప్పుడు ఇదే దానికి ఇంటర్సెక్షన్ వాడతాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లో కామన్ కొన్ని ఎలిమెంటే తీసుకుంటది. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 1, 2, 3, 3, 4, 5 లో 3 అనేది కామన్. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకుంటది. సి ఈక్వల్స్ టు ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి. ఇంటర్సెక్షన్ ఆఫ్ బి. చూడండి, కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? బి. ఇప్పుడు ఏమైంది? ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్టింగ్ సెట్ ని ఎక్కడ అప్డేట్ చేయలేదు. ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ అప్డేట్ వాడతామో ఎగ్జిస్టింగ్ ఏలో అప్డేట్ అవుతుంది. అది ఏలో అప్డేట్ అవుతుంది. ఇది వరకు మనం అప్డేట్ చేసామా? ఇక్కడ చేయలేదు. మనము ఇంటర్సెక్షన్ యూనియన్ వాడి కొత్త వేరియబుల్ క్రియేట్ చేసాము, కొత్త సెట్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసాము. ఇంటర్సెక్షన్ యూనియన్ అంటే ఇప్పుడు ఏంది? ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటాం. ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే ఏంటంటే అది కొత్తది క్రియేట్ అవుతుంది. అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్. అప్డేట్ అంటే ఏమవుతుంది? ఏలో అప్డేట్ అయిపోతుంది. స్పెల్లింగ్ తప్పు రాసినట్లున్నా. సెక్షన్ చూడండి, అప్డేట్ ఎక్కడైంది? ఏ అప్డేట్ అయింది. ఏ అప్డేట్ అయింది. ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే ఏ అప్డేట్ అయింది. న్యూ వాల్యూ క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నది అప్డేట్ అయింది. చూడండి, ఇంటర్సెక్షన్ ప్లస్ అప్డేట్. ఏలో ఇంటర్సెక్షన్ వాల్యూస్ అప్డేట్ చేయమని చెప్పింది. సో అప్పుడు ఏమైంది? ఏ అప్డేట్ అయిపోయింది. అది ప్రతిదానికి ఇంటర్సెక్షన్ అప్డేట్ ఉంటుంది, డిఫరెన్స్ అప్డేట్ ఉంటుంది, సిమాట్రిక్ అప్డేట్ ఉంటుంది. ఇలా ప్రతి దానికి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను పైథాన్ క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ
ఏ సారీ పైథాన్ సెల్ ఓపెన్ చేస్తా. సారీ, ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, బి ఈక్వల్స్ టు 3, 4, 5. టూ ఇన్పుట్స్ తీసుకున్నా, టూ సెట్స్ తీసుకున్నా, టూ సెట్స్ మీద నేను అప్లై చేస్తా. ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి. చూడండి, ఏలో ఉన్న వాల్యూస్ బిలో లేని వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తుంది. 1, 2 అనేది బిలో లేవు, 3 అనేది ఉంది కాబట్టి స్కిప్ చేసింది. 1, 2, సో అది డిఫరెన్స్ అన్నమాట ఏలో ఉన్నది. అదే ఇప్పుడు నేను డిఫరెన్స్ అప్డేట్ అంటే ఏమవుతుంది, ఈ 1, 2 అనే వాల్యూ ఏలో అప్డేట్ అవుతాయి. చూడండి, ఏ డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ బి, ఏలో అప్డేట్ అవుతాయి. చూడండి, ఏలో అప్డేట్ అవుతాయి. ఇక్కడ ఏమైంది, ఏలో అప్డేట్ అవ్వలేదు, న్యూ క్రియేట్ చేసాం. న్యూ క్రియేట్ చేసి దీంట్లో అప్డేట్ అవుతుంది. డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఉన్న అప్డేట్ ని ఏలో అప్డేట్ చేయని చెప్తున్నాం. దీనికి ఇదే డిఫరెన్స్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న సెట్ లో అప్డేట్ అవుతుంది, ఇక్కడ న్యూ సెట్ లో అప్డేట్ అవుతుంది. ప్రతి దానికి అప్డేట్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, డిఫరెన్స్ కి డిఫరెన్స్ అప్డేట్ ఉంది. ఇది సిమాట్రిక్ కూడా ఉంటుంది. సిమాట్రిక్ అప్డేట్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళా న్యూ క్రియేట్ చేద్దాం, న్యూ పైథాన్. ఈజీగా అర్థం అవడానికి ప్రతిసారి నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. నేను ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, బి ఈక్వల్స్ టు 3, 4, 5, సి ఈక్వల్స్ టు ఏ డాట్ సిమాట్రిక్ ఆఫ్ బి. సారీ యాక్చువల్ గా సిమాట్రిక్ అనేది లేదు, సిమాట్రిక్ అప్డేట్ అనేది ఉంది. ఆ, మర్చిపోయేది, సిమాట్రిక్ డిఫరెన్స్. ఇది సిమాట్రిక్ డిఫరెన్స్ సిమాట్రిక్ డిఫరెన్స్ సిమాట్రిక్ డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. సిమాట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? నార్మల్ ఇందాక మనం ఏం చెక్ చేసాం, జస్ట్ డిఫరెన్స్ చెక్ చేసాం. డిఫరెన్స్ చెక్ చేస్తే ఏమొచ్చింది, 1, 2 వచ్చింది అవుట్పుట్. ఎందుకంటే అవి బిలో లేవు. సెట్ ఏలో 1, 2, 3 ఉంది, సెట్ బిలో 3, 4, 5 ఉన్నాయి. దాంట్లో 1, 2 అనేది బిలో లేవు కాబట్టి డిఫరెన్స్ లో మనకు వచ్చింది. సిమాటిక్ డిఫరెన్స్ అంటే ఏలో లేనివి బిలో లేనివి మ్యాచింగ్. రెండిట్లో అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వచ్చాయి, రెండిట్లో అన్మ్యాచ్డ్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఇక్కడ 1, 2, 4, 5 ఇది సిమాట్రిక్ డిఫరెన్స్. సో మీకు ఈ పాటికి అర్థం అయిపోయింటది. ఇంకా సిమాట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అనేది, సిమాట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఇక్కడ ఏముంటది, ఇంకా సేమ్ ఈ 1, 2, 4, 5 అనే వాల్యూ ఏలో అప్డేట్ అయిపోతాయి. చూడండి, ఏ అనేది అప్డేట్ అయిపోయింది. ఇది మీకు ఎర్రర్స్ వచ్చిన డిలీట్ చేస్తాము, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ నోట్స్ అయితే నేను లింక్ లో ప్రొవైడ్ చేస్తాను నేను. సో మీరు ఎవరైనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ నోట్స్ ఒకసారి రెఫర్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ లింక్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అది. నెక్స్ట్ ఈ సబ్సెట్ ఒకటి ఉంటుంది. సబ్సెట్ అంటే ఏంటంటే ఇది ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ద సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అనదర్ సెట్. అంటే ఏ అనేది బి కు సబ్సెట్ అయితే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. అది మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెన్షన్ చేస్తే ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద సెట్
is a set A is a subset of set B. అని చెప్తా మళ్ళీ పైథాన్ షెల్ ఓపెన్ చేస్తా నేను. పైథాన్ ఇక్కడ చూడండి సేమ్ A ఈక్వల్స్ టు 1, 2, 3, B ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి A ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ B. ఎస్, ట్రూ అది. ఎందుకంటే 1, 2, 3 అనే వాల్యూస్ దీంట్లో ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. సో అప్పుడు ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఏ అనే వాల్యూస్ అన్ని B లో ఉంటే అది సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తాడు ఏ డాట్ ఈజ్ సబ్సెట్ ట్రూ, ఈ సబ్సెట్ ట్రూ. ఇదే నేను ఇందాక చెప్పింది ఇక్కడ. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ సబ్సెట్ ఏ ఈస్ సారీ సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. ఒకవేళ బి డాట్ ఈ సబ్సెట్ ఏ, చూడండి ఫాల్స్. ఏను బికి సబ్సెట్, కానీ బి ఏకి సబ్సెట్ కాదు, ఎందుకంటే బిలో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇది మీనింగ్. సపోజ్ నెక్స్ట్ ఏంటంటే సూపర్ సెట్, జస్ట్ డిఫరెన్స్, ఇట్ ఇది రివర్స్ అన్నమాట. ఇది రివర్స్. ఇప్పుడు బి డాట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ ఏ ట్రూ, సారీ బి ఫాల్స్. ఎందుకంటే ఏలో ఉన్న అన్ని వాల్యూస్ సారీ ఏ సూపర్ సెట్ కాదు, అందుకనే ఫాల్స్ వచ్చింది. ఏ సూపర్ సెట్ కాదు, అందుకని ఫాల్స్ వచ్చింది. బి సూపర్ సెట్, బి డాట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ ఏ, చూడండి ట్రూ వచ్చింది. ఇది ట్రూ వచ్చింది. సో ఇది సూపర్ సెట్ అంటే సబ్సెట్ అంటే మీనింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ గా ఇది ఉంటాయి డిస్జాయింట్. ఇప్పుడు ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద సెట్ ఏ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ సెట్ బి అయితే రిటర్న్ చేస్తుంది, లేకుంటే ఫాల్స్, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ డిస్జాయింట్ అంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఇన్ ద కామన్ విత్ అనదర్ సెట్. కామన్ ఎలిమెంట్స్ ఏం లేకుంటే అప్పుడు ట్రూ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ చేస్తుంది. ఇఫ్ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ విత్ అనదర్ సెట్. చూడండి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే అప్పుడు అది రిటర్న్ ట్రూ, సారీ కామన్ ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కామన్ ఎలిమెంట్స్ లేకోకుంటే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ బి ఫాల్స్. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నేను 1 క్రియేట్ చేసా, బి ఈక్వల్స్ టు 2 క్రియేట్ చేసా. ఏ డాట్ సారీ నేను ఏ డాట్ డిస్జాయింట్ ఈక్వల్స్ టు ట్రూ. కామన్ ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, కామన్ ఎలిమెంట్స్ లేకోకుంటే రెండిట్లో ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అది ఇక్కడ చూడండి సూపర్ సెట్ అన్న సబ్సెట్ అంటే ఇది.
సో ఇవైతే మెథడ్స్ ఉన్నాయి సెట్ లో. నేను మొత్తం టోటల్ మెథడ్స్ అన్ని డెప్త్ గా కవర్ చేశాను నేను. సో నేను లిస్ట్ లో కానీ టపుల్లో కానీ సెట్ లో కానీ ఓవరాల్ ఎన్ని మెథడ్స్ అయితే ఉన్నాయో అన్ని కవర్ చేశాను. ప్యారల్ గా మనం ఫంక్షన్స్ అనేది కూడా నేను చెప్తాను ఇది. సో ఫంక్షన్స్ సిమిలర్ గా లిస్ట్ లో టపుల్లో సెట్ లో అన్ని సేమ్ ఉంటాయి. నేను మళ్ళీ పైథాన్ షెల్ క్రియేట్ చేస్తా. సో పైథాన్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 4 3 2. సో నేను ర్యాండమ్ గా కొన్ని వాల్యూస్ అయితే క్రియేట్ చేశాను నేను సెట్ లో. అది 1 2 3 5 2 1 3. సో ఇది క్రియేట్ చేశా. ఇప్పుడు దీని లెంత్ ఎంత? లెంత్ 4. లెంత్ ఎంత? 4. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, 1 2 3 5 2 1 3. కానీ ప్రింట్ చేస్తే చూడండి 1 2 3 5, బికాస్ ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సెట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్తారు. సెట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్, సెట్ డస్ నాట్ ఫాలో ఆర్డర్, సెట్ ఈజ్ మ్యూటబుల్. ఇవి చెప్తే చాలు, మీకు అన్ని సెట్ గురించి తెలుసు అనుకుంటారు. వీ హ్యావ్ ఫ్యూ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఇన్ సెట్. సో వీ కెన్ అప్డేట్ ద వాల్యూస్, వీ కెన్ డిలీట్ ద వాల్యూస్, వీ కెన్ యాడ్ ద ఎనీ ఎలిమెంట్స్, వీ కెన్ అప్లై యూనియన్, ఇంటర్సెక్షన్. వీ హ్యావ్ ఫ్యూ ఫంక్షన్స్ వేర్ వీ కెన్ అప్లై లైక్ లెంత్, మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్. ఇలా చెప్పామంటే ఇంటర్వ్యూస్ లో మీకు సెట్ మొత్తం తెలుసు అనుకుంటారు. సో ఇప్పుడు లెంత్ అయితే కనుక్కున్నాము. మ్యాక్స్ ఆఫ్ ఏ, మాక్సిమం వాల్యూ ఏంటి? 5. మినిమం వాల్యూ ఏంటి? ఏలో 1. సమ్ ఆఫ్ సెట్ 11. సార్టెడ్ ఆఫ్ సెట్, అసైనింగ్ ఆర్డర్, సార్టెడ్ ఆఫ్ సెట్, రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ, డిసైనింగ్ ఆర్డర్ వచ్చింది. సో ఇలా మనం ఫంక్షన్స్, ఇది చాలా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియవు. అందుకని నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఫంక్షన్స్ అనేవి ఎక్స్ప్లిసిట్ గా మనము మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, లెంత్, మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్, రివర్స్. సో ఇప్పుడైతే మనకు సెట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ డిక్షనరీ ఉంది. నెక్స్ట్ సెషన్ లో నేను కవర్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నాట్ ఓన్లీ పైథాన్ చాలా వీడియోస్ అన్ని కవర్ చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ డిక్షనరీ కవర్ చేస్తాను నేను.